హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ బాగున్నారని అనుకుంటూ నేను ఇవాళ ముచ్చట్లు మొదలుపెడుతున్నాను. నేను రోజు షార్ట్స్ పెడుతున్నాను. రకరకాల రెసిపీస్ చెప్తున్నాను. అవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినవి. నాకు నచ్చినవి అయితేనే మీకు నేను అవి షేర్ చేస్తాను. అవి బాగున్నాయి అంటేనే నేను షేర్ చేస్తాను. ఫస్ట్ నేను ట్రై చేస్తాను కాబట్టి అది వచ్చిందంటేనే నేను మీకు షేర్ చేస్తాను. సో, మీరందరూ నా ఛానల్‌ని ఆదరించండి. లైక్ చేయండి. నలుగురికి చెప్పండి. 'శ్రీవల్లి టాకీస్' అనే ఒక టాకీస్ ఉంది. అందులో ఒక ఆవిడ పాట పాడుతుందని, ముచ్చట్లు చెప్తుందని, ఆ ముచ్చట్లలోనే రెసిపీ కూడా చెప్తుందని, ఇలా నలుగురికి చెప్పండి. ఆ నలుగురు ఇంకో నలుగురికి చెప్పండి. ఇలా మీరందరూ చెప్తేనే కదండీ నా ఛానల్ విత్‌స్టాండ్ అవుతుంది. నేను ప్రతిసారి ఇలాగే చెప్తాను. కానీ నాకేంటో మరి మీరందరూ నిజంగా చాలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. చాలా చాలా సపోర్ట్ చేయాలి. నేనింకా ఇప్పుడిప్పుడే పెట్టాను కాబట్టి నాకు కొంచెం రా నిలదొక్కుకోవడానికిను స్టాండ్ అవ్వడానికి స్టాండ్ అవ్వడానికి నాకు కొంచెం టైం పడుతుంది. సో, మీరందరూ నాకు ఆ సపోర్ట్ ఇవ్వాలని, మీ సహకారంతోనే నేనేదైనా చేయగలనని, బికాజ్ మీరే నా ఫ్రెండ్స్. సో, మీ సారీ అండి. సో, మీదేమీ లేకుండా, మీ సహాయం లేకుండా నేనేది చేయలేను. మీ సహకారం నాకు ఎల్లప్పుడూ కావాలి. సో, మీరందరూ దయచేసి నా ఛానల్‌ని ఆదరించి సపోర్ట్ చేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో, ఇంతవరకే నేను చెప్తాను. వచ్చినప్పుడల్లా నేను పాపం మిమ్మల్ని బోర్ కొట్టేస్తానేమో, కానీ ఇది ఇది చెప్పకపోతే పాపం మీకు కూడా అరే! ఇంకోళ్ళకి షేర్ చేస్తే నిజంగానే కదా అని అనిపిస్తుంది. సో, నేను చెప్తే మీకేమైనా గుర్తుంటుందని నేను చెప్తాను తప్ప వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు. సో, మీరందరూ పాటలు వింటున్నారనుకుంటాను. రకరకాల పాటలొస్తున్నాయి. కిషోర్ కుమార్ వస్తున్నాయి, లతా మంగేశ్వర్ వస్తున్నాయి, బాలసుబ్రహ్మణ్యానివి వస్తున్నాయి. మొన్ననే పాడాను. సరిగమలు గలగలలు ఆ పాట పాడాను. ఎన్నో మంచి మంచి పాటలొస్తున్నాయి. సో, కిషోర్ కుమార్ పాటొచ్చింది. గీత్ గాతా హూ మే గున్‌గునాతా హూ మే అనే పాట పాడాను. హమే తుమ్‌సే ప్యార్ కిత్నా ఈ పాట పాడాను. అలా రకరకాల పాటలు మీకు పాడుతున్నాను, షేర్ చేస్తున్నాను. సో, మీరందరూ దయచేసి నా ఛానల్‌ని సపోర్ట్ చేసి విత్‌స్టాండ్ చేయండి. ఎలా చేయాలో మీకు తెలుసు. నేను పదే పదే నేను చెప్పక్కర్లేదు. ఏం చేయాలో కూడా మీకు తెలుసు. సో, మీరందరూ నాకు తోడుగా ఉంటారని, మీరే నా ఫ్రెండ్స్ కాబట్టి, మీరు నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కాబట్టి మీరు కంపల్సరీ నాకు సహకరించండి. సపోర్ట్ చేయండి. సరే. ఇంకా విషయాలేంటంటే, కొంచెం అప్‌లోడ్ చేయడం కొంచెం లేట్ అవుతోందండి. ఇవన్నీ నేను ఇంట్లో పనీను ఇంట్లో పని ప్లస్ ఈ ఎడిటింగ్ అన్నీ చేసుకొని ఒకటే ఛానల్ కాబట్టి కొంచెం అన్నీ ఒకటేసారి చేసి షార్ట్స్ పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ మెల్లి ఒక్కొక్క షార్ట్ రిలీజ్ చేస్తూ ఉంటాను. సో, అవన్నీ చేయడానికి నాకు అప్‌లోడ్ చేసి పంపించడానికి కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్‌లీ నేను షేర్ చేస్తూనే ఉంటాను. ఏది అయితే నేను వదలను. కంపల్సరీ మీకు నేను షేర్ చేస్తూనే ఉంటాను. సో, ఇవాళ మన రెసిపీ ఉల్లిపాయ పులుసండి. ఉల్లిపాయ పప్పు పులుసు కదండీ! ఆ రోజు నేను షార్ట్ పెట్టింది ఉల్లిపాయ పప్పు పులుసు. ఉల్లిపాయ పప్పు పులుసు చాలా ఈజీ అండి. చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం చేసేయొచ్చు. చాలా బావుంటుంది. వేడి వేడి పప్పు పులుసు వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తిని, ఒక పక్కన వడియాలుంటేను, లేదా చల్లమిరపకాయ గానీ, అప్పడాలు గానీ ఏమైనా ఉంటే మాత్రం చిప్స్ ఉన్నా చాలు. ఏమున్నా సరే నంచుకోవడానికి ఏమైనా ఉంటే చాలండి. పప్పు పులుసు అదిరిపోతుంది. సో, మీరందరూ దయచేసి ఈ పప్పు పులుసులో రకరకాలు పెడతారు. చాలామందికి వచ్చు. రాదనేమీ లేదు. ఇదేమైనా గొప్ప అని కాదు కాదని, నేను ఆ రోజు పప్పు పులుసు చేశాను. అది నేను మీకు షేర్ చేస్తున్నాను. అంతే తప్ప ఎవరికీ రాదని కాదండి. అందరూ మంచి మంచి వంటలు చేస్తారు. ప్రతి స్త్రీకి ప్రతి వంట వచ్చండి. ఎందుకంటే నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఏమంటే అవసరం మనకి అన్నీ నేర్పించేస్తుంది. ఒక్క వంట వచ్చిందంటే దాన్ని అల్లుకుని పోతాం మనం. ఒక ఒక వంట వచ్చిందంటే దాన్ని దాన్ని డెవలప్ చేసుకుంటూ ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటూనే ఉంటాం. సో, మనమందరం బాగా ప్రొఫెషనల్స్ లాగానే ఇంట్లో హౌస్ వైఫ్స్ అందరూ మనమందరం బాగా చేస్తాం. సో, నేను ఆ రోజు చేసినది నేను నా స్టైల్‌లో చేసినది నేను మీకు షేర్ చేస్తున్నాను. సో, అందరూ దయచేసి నా ఛానల్‌ని చూసి
నా రెసిపీస్ అందరికీ నచ్చాలని కోరుకుంటూ నేనిది రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను. సో, నా ముచ్చట్లందరూ వింటున్నారనుకుంటున్నాను. నా రెసిపీస్ అందరికీ లైక్ చేస్తున్నారనుకుంటున్నాను. నా పాటలందరికీ నచ్చుతున్నాయనుకుంటున్నాను. సో, దయచేసి అందరూ నా పాటలు లైక్ చేయండి. ఇష్టపడండి. అలాగే నా రెసిపీస్ ఇష్టపడండి. నా మాటల్ని ఇష్టపడండి. నా ముచ్చట్లని ఇష్టపడండి. సరే, ఇవాళ పప్పు పులుసు అయిందా? పప్పు ఉడకబెట్టేసుకోవాలండి. శనగపప్పు సారీ కందిపప్పు. కందిపప్పు కొంచెం వేయించండి. మరీ నల్లగా కాకుండా, మరీ మాడిపోయినట్టు కాకుండా కొంచెం దోరగా వేయించేసేసి మీరు మీరు ఎంత పప్పు తీసుకుంటారో అంత పప్పు ఏమీ నూనె ఏమీ వెయ్యకుండా జస్ట్ డ్రై రోస్ట్ చేసేసేయండి. డ్రై రోస్ట్ చేసేసి వేయించి ఒక గిన్నెలో వేసేసి నీళ్లు పోసి పెట్టేసేయండి. నీళ్లు పోసి పెట్టేశాక అరగంట తర్వాత మీరు ఆ నీళ్ళు ఒంపేసి మంచినీళ్ళతో మీరు ఇంకొక 2 సార్లు కడిగేసేసుకొని అప్పుడు ఆ పప్పులో మీరు ఆ పప్పు ఉడకబెట్టడానికి మీరు రెడీ అయిపోండి. ఆ పప్పులో ఉడకబెట్టేటప్పుడే నేను ఏమేమి వేయాలో అన్నీ చెప్పేస్తాను. ఆ పప్పు అంతా వేయించిన పప్పు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా వేయించకుండా కూడా పప్పు పులుసు పెట్టేసుకుంటారు. వేయించిన పప్పుతో అయితే ఇంకా చాలా బావుంటుంది. అది రోస్ట్ అయిన పప్పయితే ఒక మంచి వాసనొస్తుంది. మంచి స్మెల్లొస్తుందండి. అది చాలా బావుంటుంది. విపరీతమైన వేగిన ఫ్లేవరొస్తుంది. అది నాకు చాలా ఇష్టమండి. నాకు వేయించిన పప్పంటే చాలా ఇష్టం. వేయించిన ముద్దపప్పన్నా నాకు చాలా ఇష్టం. నెయ్యేసుకొని తింటే, ఆవకాయ నంచుకొని తింటే ఇంకసలు చెప్పక్కర్లేదు. అసలు ఆ రోజు ఏమీ వండుకోక్కర్లేదు. అంత బావుంటుంది. అలాగే ఇప్పుడు మీరు ఈ పప్పు పులుసు కూడా ఆ పప్పుని దయచేసి చక్కగా వేయించేసేసి ఆ నీళ్లు కాసేపు అందులో నీళ్లు పోసేసి ఆ తర్వాత ఒక అరగంట తర్వాత మీరు ఆ పప్పుని మంచినీళ్ళతో కడిగేసేసి పప్పుకు తగ్గట్టు ఎన్ని నీళ్లు పోయాలో అన్ని నీళ్లు పోసేసాక అందులో పచ్చిమిరపకాయలు ఓ 10, 12 పచ్చిమిరపకాయలు సన్నగా తరగకూడదండి. నిలువుగా గానీ లేదా పచ్చిమిరపకాయని సగానికి గానీ చేసేసి వేసేయాలి. 10, 12 మాత్రం కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే ఎక్కువ పచ్చిమిరపకాయలతోనే దీని టేస్ట్ వస్తుంది. మనం ఒక 1 ½ స్పూన్ కన్నా ఎక్కువ కారం వెయ్యం. సో, కారం అంతా ఈ పచ్చిమిరపకాయలదే మనకుంటుంది కాబట్టి 10-12 పచ్చిమిరపకాయలు పెద్ద పెద్దవి మంచివి సగమైనా చేయండి లేదా చీల్చైనా వేసేసేయండి. అది వేసేసాక మీరు ఇంకేం వేయొద్దండి. ఓన్లీ టమాటో, ఉల్లిపాయ. టమాటోలు ఓ 2 టమాటోలు తీసుకోండి. వాటిల్ని న 4 చెక్కలుగా చేసేసుకోండి. ఓ చిన్న టమాటో మరీ చిన్న చిన్నగా ఉంటే 2 చేయండి. లేదు పెద్ద పెద్ద టమాటోలైతే ఒక టమాటోని 4గా చేసేసి వేసేసేయండి. 2 టమాటోలని 4, 4 పీసెస్ అంటే 8 పీసెస్ అయిపోతాయి. అవి వేసేసేయండి. వేసేసాక ఇప్పుడు ఉల్లిపాయలు మాక్సిమం పెద్ద పెద్దవి అంటే చాలామంది కట్ చేసి కూడా వేస్తారు. స్లైసెస్‌గా కట్ చేసి వేస్తారు. నేను స్లైసెస్‌గా ఎప్పుడు కట్ చేయనండి. పప్పు పులుసు గానీ, సాంబార్‌లో గానీ నేను చిన్న చిన్న ఉల్లిపాయలు ఎన్నుకుంటాను. సో, ఆ చిన్న చిన్న ఉల్లిపాయలని యాజ్ టీజ్‌గా పొట్టు తీసేసి యాజ్ టీజ్‌గా వేసేస్తాను. అది చాలా బావుంటాయండి అసలు నిజంగా. ఆ ఉల్లిపాయలు ఆ సాంబార్‌లో అసలు ఎంత బావుంటాయంటే పిల్లలకి చాలా ఇష్టపడి తింటారండి. నాకు కావాలని. అసలు పిల్లలేంటంటే పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు. సో, ఎంతమంది ఉంటారో అంతమంది ఒక 2 పూటలు తింటాం కాబట్టి నలుగురుంటే 8 వేస్తాను. అలాగా మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ బట్టి మీరు అన్ని ఉల్లిపాయలు వేసుకోండి. ఆహ్, మరి ఐదుగురుంటే 10 వేయాల్సొస్తుంది. కనీసం ఒక పూటైనా మంచిగా మీరు ఉల్లిపాయ తినండి. రెండో పూటకి రాకపోయినా పర్లేదు. అలా ఉల్లిపాయ మాత్రం యాజ్ టీజ్‌గా వేసేసుకోండి. అలా లేదు మా ఇంట్లో బోలెడన్ని చిన్న చిన్న ఉల్లిపాయలున్నాయంటే శుభ్రంగా మీరు ఎన్ని కావాలో అంటే అన్ని వేసేసుకోవచ్చు. సో, టమాటోలు వేసేసారు, పచ్చిమిరపకాయలేసేసారు, ఉల్లిపాయలు యాజ్ టీజ్‌గా వేసేసారు. వేసేసి కొంత పసుపు వేయండి. పసుపు ఒక 1 స్పూన్ ఫుల్ వేసేసేయండి. ఆహ్, స్పూ 1 స్పూన్ ఫుల్ వేసేసాక 1 ½ స్పూన్ కారం కారం వేయండి. నేను ఆశీర్వాద్ వాడతాను. మీరు ఏది వాడితే అది. కారం వేసేసి శుభ్రంగా ఒకసారి కలిపేసేసి ఎన్ని నీళ్లు పోయాలో పప్పులో ఉడకడానికి కొంచెం వేయించిన పప్పు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ గానీ, 1 గ్లాస్ గానీ ఎక్స్‌ట్రా వేయండి. ఎక్స్‌ట్రా వేస్తే తప్పేం లేదు. బాగా ఉడుకుతుందంతే. మరీ బద్దల్లా ఉండకుండా కొంచెం బాగా ఉడుకుతుంది. సో దట్ పప్పు పులుసు చాలా బావుంటుంది. సో, మీరు కొంచెం తక్కువ వేశారనుకోండి వేయించిన పప్పు ఉడకడం కొంచెం టైం తీసుకుంటుంది. టైమ్ టేకింగ్ ప్రాసెస్. అదే మామూలు పప్పయితే తొందరగా ఉడికిపోతుంది గానీ, వేయించిన పప్పు కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వాటర్ కూడా మీరు పోసేది నార్మల్‌గా ఎన్ని పోస్తారో దానికన్నా 1 గ్లాస్ ఎక్స్‌ట్రా పోస్తేనే నయం. మీరలా పోసేసి కుక్కర్‌లో పెట్టేసేయండి. లేదా మీరు వాడుకునే ప్రెషర్ ప్యాన్‌లో పెట్టేసేయండి. అదయిపోయాక చింతపండు నానబెట్టండి. ఎంత కావాలో అంత చింతపండు రసం తీసేసి పక్కన పెట్టుకోండి.
పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు కరివేపాకు కూడా పక్కన పెట్టుకోండి. ఒక 2, 3 రెమ్మల కరివేపాకు ఉండాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర ఉండాలండి. అన్నీ అయిపోయాక నేను మీకు ఆల్రెడీ ఇంకో వీడియోలో కూడా చెప్పాను. నేను ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవి నేను దోరగా వేయించేసి ఆ పౌడర్‌ని నేను రెడీ చేసి పెట్టుకుంటాను. సో దట్ నేను కొన్ని కొన్ని కూరల్లో గానీ, పప్పు పులుసుల్లో గానీ, సాంబార్‌లో గానీ వేస్తాను. అది ఎంతో వేయను, హాఫ్ స్పూనే వేస్తాను. కానీ ఆ హాఫ్ స్పూన్ చాలా చాలా బావుంటుందండి. చాలా టేస్ట్ ఇస్తుంది. మొత్తం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. ఆ ఫ్లేవరు మంచి ఫ్లేవర్ వస్తుందండి. సువాసన వస్తుంది. ఆ వేయించిన మెంతులు, ఆవాలు, ఆ ఎండుమిరపకాయది చాలా బా వస్తుంది. సో, అది కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. హాఫ్ స్పూన్ ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయల పొడి రెడీ చేసి పెట్టుకోండి. కొత్తిమీర, కరివేపాకు, చింతపండు రసం రెడీ చేసి పెట్టుకోండి. సో, పప్పు ఉడికిపోయాక మీరు ఆహ్, చల్లారిపోయాక దింపండి. దింపేసి సెపరేట్‌గా ఉల్లిపాయలని మీరు ఉడికిన ఉల్లిపాయలను ఒక గిన్నెలోకి తీసేసేయండి. ఒక కప్పులో గానీ, ఒక గిన్నెలోకి మీరు ఎన్ని వేసుకుంటారో అన్ని ఉల్లిపాయలని సెపరేట్‌గా తీసేసి, అప్పుడు ఈ టమాటోని, ఈ పచ్చిమిరపకాయలు ఉన్న వాటిల్ని శుభ్రంగా మ్యాష్ చేసేసేయండి. మ్యాష్ చేసేసేయండి పప్పుని బాగా. వాటిలతో పాటే మ్యాష్ చేయండి. ఉల్లిపాయలు మాత్రం మ్యాష్ చేయొద్దంటున్నాను. ఎందుకంటే మనం కావాల్సిందే మనకు ఉల్లిపాయలు కాబట్టి, ఉల్లిపాయలు మ్యాష్ చేయకుండా ఉల్లిపాయల్ని సెపరేట్‌గా తీసేసాక, అప్పుడు టమాటోల్ని, పచ్చిమిరపకాయలని మీరు మ్యాష్ చేయండి పప్పుతో పాటు. బాగా మ్యాష్ అయిపోతుంది. బాగా అయిపోతుంది. అప్పుడు మీకు కావాల్సి ఒక ఒక గ్లాసుడు పెద్ద గ్లాసుడు నీళ్ళు పప్పులో పోసేసేయండి. ఒక గరిటెతో కలపండి. అలాగే ఈ చింతపండు రసం మీరు ఎంత తీసుకున్నారో అంత చింతపండు రసం పోసేసేయండి. అలాగే ఇంకో హాఫ్ గ్లాస్ నీళ్లు కూడా పోయండి. పప్పు పులుసు కాబట్టి కొంచెం డైల్యూట్‌గానే ఉంటది. మరీ గట్టిగా ఉండదండి. కొంచెం డైల్యూట్‌గానే ఉంటుంది. సో, పప్పు కాబట్టి అది ఉడుకుతున్నప్పుడు చిక్కగా అయిపోతుంది. సో, మీరు ఫస్ట్ ఒక గ్లాసు పప్పు ఉడికాక మ్యాష్ అంతా చేసేసాక ఒక గ్లాస్ పోసారు. తర్వాత చింతపండు నీళ్లు పోసారు. తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ కానీ, హాఫ్ గ్లాస్ గానీ పోస్తారు. పోసేసాక ఈ స్టవ్ మీద పెట్టేస్తారు. బాగా మరగనివ్వాలండి. చాలా మరగాలి. ఆహ్, ప అందులో హ్మ్, ఎంత మీడియంలో పెట్టి మరిగిస్తూ ఉండాలండి. అప్పుడే ఎప్పుడైతే పప్పు మరిగేటప్పుడు కానీ, పప్పు పులుసు గానీ, సాంబార్ గానీ, మీరు ఏదైనా సరే పప్పు గానీ, ఏదైనా మీరు కరివేపాకు, కొత్తిమీర వెయ్యాలంటే కొత్తిమీరని లాస్ట్‌లో అయినా వేసుకోవచ్చు కానీ, కరివేపాకు మాత్రం మరుగుతున్నప్పుడు వేయాలండి. దాని ఫ్లేవర్ చాలా బాగా పడుతుంది దానికి. సో, ఒక 2 ఒక రెమ్మ ఉంచేసుకొని లాస్ట్‌లో వేద్దురు గాని మీరు. అది కొత్తిమీరతో పాటు వేద్దురు గాని. ఈ 2 రెమ్మలు మాత్రం శుభ్రంగా సన్నగా తుంచేసి వేసేసేయండి. మళ్ళీ ఇంకొకసారి కలపండి. మీడియంలో పెట్టుకోండి. అక్కడే ఉండండి. లేకపోతే అడుగంటేస్తుంది, మాడిపోతుంది, పొంగిపోతుంది. చాలా సార్లు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. వేరే పని చేసుకుందాంలే అని వేరే చోటికి వెళ్ళిపోయామనుకోండి, మొత్తం గ్యాస్ స్టవ్ అంతా పప్పు పులుసు అయిపోతుంది. సో, మీరు చేసి పెట్టుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి గానీ, సాంబార్ పొడి గానీ నేను చెప్పాను ఆల్రెడీ సాంబార్ పౌడర్ నేను మీకు షేర్ కూడా చేశాను. ఆ సాంబార్ పొడి కూడా ఒక 1 స్పూన్ వేసేసేయండి. సాంబార్ కాదు కాబట్టి 1 స్పూనే వేయండి. అదే సాంబార్ అయితే మీరు 3, 4 స్పూన్లు వేయమని నేను చెప్పాను. ఇది సాంబార్ కాదు కాబట్టి, ఇది పప్పు పులుసు కాబట్టి 1 స్పూనే వేయండి. 1 స్పూన్ వేశాక ఈ హాఫ్ స్పూన్ ఆవాలు, మెంతుల ఎండుమిరపకాయల పొడి హాఫ్ స్పూన్ అది కూడా వేసేయండి. శుభ్రంగా దాన్ని కింద నుంచి పైకి అదే గరిటెతో కలపండి. కలిపి అలా మరగనిస్తూ ఉండండి. మరగనిచ్చాక ఒక ఒక చిన్న స్పూన్‌తో పంచదార వేయండి. చిన్న స్పూన్‌తో పంచదార వేయండి. లేదు మాకు పంచదార ఇష్టం లేదన్న వాళ్ళు చిన్న ముక్క బెల్లం ముక్క వేయండి. సో దట్ చాలా టేస్ట్‌లో డిఫరెన్స్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుందండి. మాక్సిమం చాలామంది వెయ్యరు. కానీ అది ఒకసారి వేసి చూడండి చాలా బావుంటుంది. ఒక చిన్న స్పూన్‌తో ఫుల్ నిండా పంచదారైనా వేయండి, చిన్న బెల్లం ముక్కైనా వేయండి. వేసేసి బాగా కలిపేయండి. ఇప్పుడు మరుగుతూ ఉంటుంది. కారం కూడా నేను చెప్పేసాను ఇందాక 1 ½ స్పూనే. ఈ పచ్చిమిరపకాయలే అంతాను 10-12 పచ్చిమిరపకాయలు చీల్చి గాని, సగం కట్ చేసి గాని, అవన్నీ ఉడుకుతున్న కొద్దీ దాంట్లో కారం అంతా పప్పు పులుసుకి అంటుకుంటుందండి, వెళ్ళిపోతుంది. సో, అంతా మరిగిపోతోందని తెలిసాక మీరు ఏం చేస్తారంటే పప్పుని దింపండి. పోపు పెట్టుకునే గరిటె ఉంటుంది కదా! పోపు పెట్టుకునే గరిటె పెట్టి స్టవ్ మీద పెట్టి అందులో తగినంత నూనె వేయండి. పోపుకి సరిపడా, తాలింపుకి సరిపడా నూనె వేయండి. నూనె వేశాక ఆవాలు వేయండి, జీలకర్ర వేయండి, ఎండుమిరపకాయలు వేయండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసాక కొంచెం ఇంగువ వేయండి.
ఇంగువ వేసేసాక మీకు తెలిసిపోతుంది. ఇంగువ కూడా మొత్తం కలర్ అయింది. ఆవాలు, జీలకర్ర బాగా వేగిపోయి ఎండుమిరపకాయలు కొంచెం నల్లగా అయితున్నాయి. అది అయ్యాకనే ఇంగువ వేయండి. ఇంగువ వేశాక ఒక్కసారి గరిటెని పక్కకు పెట్టి అప్పుడు ఈ ఒక హాఫ్ స్పూన్ ఎండు కారం వేయండి. ఆశీర్వాద కారం హాఫ్ స్పూన్ వేయండి. ఎక్కువ కాదు, హాఫ్ స్పూన్ వేసి ఈ పోపులో ఎప్పుడు మీరు ఏదైతే తాలింపు పెట్టారో దాంట్లో హాఫ్ స్పూన్ వేయండి. సారీ, ఆవాలు, జీలకర్ర వేసినప్పుడే మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసేయండి. కొంతమందికి వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం వెల్లుల్లిపాయ పోపు చాలా బాగుంటుంది. ఫస్టే వెల్లుల్లిపాయలు వేసేయండి. వెల్లుల్లిపాయలు వేశాక అవి కొంచెం వేగాయని తెలిసాక ఆవాలు వేయండి. ఆవాలు వేశాక జీలకర్ర వేయండి. జీలకర్ర వేశాక ఎండుమిరపకాయలు వేసేయండి. ఎండుమిరపకాయలు వేశాక ఇంగువ వేయండి. ఇంగువ వేశాక అప్పుడు అదంతా వేగిపోయాయని తెలిసాక పక్కన పెట్టి అప్పుడు ఈ హాఫ్ స్పూన్ కారం వేయండి. అప్పుడు మళ్ళీ తీసి స్టవ్ మీద ఒక్క 2 నిమిషాలు ఉంచేసి ఆ గరిటెలో ఉన్న పోపుని మన పప్పు పులుసులో వేసేసి వెంటనే మూత పెట్టేయండి. వెంటనే మూత పెట్టేశాక అప్పుడు 2 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఇంకొకసారి మరుగుకి పెట్టండి. ఎందుకంటే ఆ ఇంగువ పోపు ఆ వాసన అంతా అందులోకి వెళ్ళాలి. ఆ కారం అది నూనెలో వేసాం కదండి, అదంతా ఒక రకమైన చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలా మీరు దయచేసి ఒకసారి ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మరుగుతున్నప్పుడు మీరు కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీరను, ఒక రెమ్మ దాచుకోమన్నాను కరివేపాకు, అది కూడా రెండు కలిపి మీరు పప్పు పులుసులో పైన వేసేసి మూత పెట్టేయడమేనండి. మూత పెట్టి అంటే స్టవ్ ఆఫ్ చేశాక మూత పెట్టండి, లేకపోతే పొంగిపోతుంది. అంతేనండి, పప్పు పులుసు రెడీ. మీరు ఆ ఉల్లిపాయలని మాత్రం జాగ్రత్తగా కదపాలి, లేకపోతే లేహం అయిపోతాయి, అదే మెత్తగా అయిపోయి మ్యాష్ అయిపోతాయి. కదిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కదుపుతూ ఉండాలి. సో ఇది కేవలం ఉల్లిపాయ పప్పు పులుసు మాత్రమే నేను చెప్పాను. నేను ఆ రోజు చేసింది మీకు నేను షేర్ చేశాను. ఇలాగే మీకు ఇష్టమైన రెసిపీస్ అన్నీ, నేను చేసిన రెసిపీస్ అన్నీ బాగున్నాయి అని తెలిస్తే మాత్రం నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. మీరందరూ ట్రై చేయండి, మీరందరూ ఇష్టపడండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నా ఛానల్ బాగుపడాలన్నా, నేను మీతో ఇంటరాక్ట్ అవ్వాలన్నా, నేను మీతో మాట్లాడాలన్నా, నేను మీకు అన్ని బోల్డ్ని పాటలు పంపించాలన్నా అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేసి ఆదరించి నలుగురు నలుగురికి షేర్ చేసి ఆ నలుగురు ఇంకో నలుగురికి షేర్ చేసి అలా మీరు నా ఛానల్ని విత్ స్టాండ్ అయ్యేటట్టు చేయాలండి. నా స్టాండ్ నిలబడితేనే నేను మీతో ఏమైనా మాట్లాడగలను, ముచ్చట్లు చెప్పగలను, రెసిపీస్ పంచగలను, అలాగే ఎన్నెన్నో పాటలు నేను తీసుకురాగలను. సో ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు తప్పకుండా చేస్తారనే కోరుకుంటున్నాను. మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి, మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి, మీరందరూ నన్ను ఇష్టపడతారు కాబట్టి, మీరు కంపల్సరీ నాకు సపోర్ట్ చేస్తారనే ఆనందంతో, సంతోషంతో, ఆశతో నేను సెలవు తీసుకుంటున్నానండి. మరిన్ని ముచ్చట్లలో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.